కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న జగన్ ఆ హామీని అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని పెద్దాపురం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 26వ వార్డులో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఇసుకను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని మాట ఇచ్చి మడిమ తిప్పారని తెలిపారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వారికి సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని చినరాజప్ప కోరారు. కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద మార్పు కనపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి రావాలని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు ఎందుకంటే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఇక్కడైతే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు కనుక ఇవాళ ప్రజల్లో మార్పు డెవలప్మెంట్ విషయంలో రావాలి. గ్రామాల అభివృద్ధి చేస్తే, పట్టణాల అభివృద్ధి చేస్తే మరి ఇది పట్టించుకోలేదు. అలాగే సంక్షేమం కూడా లేదు, అభివృద్ధి లేదు అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద ఇవాళ ప్రజలు మార్పు వచ్చింది. అందుకే ఇవాళ గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఎక్కువ మంది విలేజ్లో జాయిన్ అయ్యి మద్దతు పరిస్థితికి వెళ్తున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి అందరూ కూడా పడుకొని ఇవాళ రేపు విజయం సాధించి రాష్ట్రం